ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ద్వాదశాధ్యాయ ఫలము. దక్షిణ దేశమందు కోల్హాపురమును గొప్ప పట్టణము కలదు. అయ్యది సకల సౌభాగ్యములకు ఆటపట్టై వెలియుచుండెను. ఆ దేశపు రాజకుమారుడు పరాశక్తియగు లక్ష్మీదేవిని సందర్శించి భక్తిపూర్వకముగా ఆమెను సంస్తుతించెను. అంతట మహాలక్ష్మి ఆతని భక్తికి మెచ్చి ప్రత్యక్షమై వరమును కోరుకొనుమని చెప్ప ఆతడిట్లు ప్రార్థించెను. దేవి, నా తండ్రియగు బృహద్రథుడు అశ్వమేధ యాగము చేయుచు రోగగ్రస్తుడై మరణించెను. ఆతని శరీరమును చెడకుండా తైలద్రావకమున భద్రపరిచి ఉన్నాను. యాగాశ్వము ఎచ్చటికో పారిపోయి ఎంత వెతికినను కానరాకున్నది. కాబట్టి తల్లి, ఆ గుర్రమును తిరిగి లభింపచేసినచో యాగమును పూర్తి చేసి పితృరుణమును తీర్చుకొందును, అనుగ్రహింపుము. రాజకుమారుని ఆ వాక్యములను ఆలకించి దేవి ఇట్లు పలికెను. నా ఆలయ ద్వారమున సిద్ధి సమాధి అను పేరుగల ఒక బ్రాహ్మణుడు కలడు. ఆతడు నీ అభీష్టమును నెరవేర్చగలడు. రాజపుత్రుడు అట్లే ఆ విప్రుని దశకేగా ఆతడు తన మంత్ర ప్రభావముచే దేవతలందరినీ అటుకు రప్పించి దేవేంద్రుడు అపహరించిన యాగాశ్వమును శీఘ్రమే కొనిరండని వారిని ఆజ్ఞాపించెను. వారు అట్లే చేసిరి. పోయిన గుర్రము తిరిగి లభించుటయ్యు దేవతలందరూ ఆజ్ఞాబద్ధులై ఉండటియుగాంచి రాజకుమారుడు ఆ బ్రాహ్మణుని అద్భుత శక్తి సామర్థ్యములకు ఆశ్చర్యము ప్రకటించి మృతినందిన తన తండ్రిని కూడా బ్రతికించులాగున వేడుకొనగా ఆతడు అట్లే ఆతని మృత కళేబరము కడకుజెని జలమును అభిమంత్రించి దానిపై చల్లెను. తోడని బృహద్రథుడు సజీవుడయ్యెను. రాజకుమారుడు తండ్రికి జరిగిన వృత్తాంతమంతయు నివేదించగా ఆతడా బ్రాహ్మణునకు ప్రణమిల్లి ఏ పుణ్య ప్రభావముచే తమకు ఇట్టి అలౌకిక శక్తి కలిగినదని ప్రశ్నింప విప్రవర్యుడు ఇట్లు పలికెను. గీతానాం ద్వాదశాధ్యాయం జపామ్యహమతంత్రితః తేన శక్తిరియం రాజన్ యయా ప్రాప్తోసి జీవితం. రాజా, నేను ప్రతినిత్యము భక్తిపూర్వకముగా గీత 12వ అధ్యాయమును పారాయణము చేయుచుందును. దానిచే ఇట్టి శక్తి కలిగినది. తదుపరి రాజు అతని కుమారుడు ఆ బ్రాహ్మణుని వలన గీత 12వ నేర్చుకుని శ్రద్ధగా జపింపతొడిగిరి. తక్కిన వారును అట్లే చేసిరి. ఈ ప్రకారముగా వారందరూ ముక్తిధామమును అలంకరించిరి. కాబట్టి గీత 12వ పారాయణముచే దివ్యశక్తులు ఉదయించుటయే కాక మోక్షప్రాప్తియు కలుగగలదు. గీత 12వ ఫలము దివ్యశక్తులు ఉదయించుట, మోక్షరూప సద్గతి లభించుట. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.